అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా అండ్ ఈజీగా చికెన్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని మీడియం సైజు ముక్కల్ని కట్ చేయించుకోవాలండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు ముక్కలనైనా తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ముక్కల్ని కట్ చేయించాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకోవాలి. కేజీ బాస్మతి బియ్యానికి కేజీ చికెన్ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకుంటున్నాను. మీకు గ్లాసుల్లో 2 గ్లాసులు చెప్పాను. ఇప్పుడు పలావ్లోకి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత బిర్యానీ దినుసులు వేసి కొంచెం వేగేలాగా వేయించుకోండి. మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. బిర్యానీ దినుసులు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత అందులోనే కట్ చేసిన టమాటా వేసి టమాటా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోండి. టమాటా కూడా వేగిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోండి. అది మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మన రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చికెన్లో వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్లో వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపి మళ్ళీ 1 నిమిషం మగ్గించుకోండి. తర్వాత అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కప్ అంటే ఒక 5 స్పూన్ల వరకు ఉంటుందండి ఈ పెరుగు. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని కొంచెం నిదానంగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. బియ్యం ముందుగా నానబెట్టుకుంటే గ్లాసున్నర వాటర్ సరిపోతాయి. అదే మనం కుక్కర్లో పెట్టుకుంటే 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాక మొత్తం కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ఒకసారి ఉడుకుతున్నప్పుడు మూత తీసి కొంచెం నిదానంగా గెంటతో ఒకసారి కలుపుకుంటే మొత్తం సమానంగా ఉడుకుతుంది. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మళ్ళీ మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసి ఒకసారి మూత తీసి చూస్తే చికెన్ పలావ్ రెడీ అయ్యిందండి. చూశారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పలావ్ చేసేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.